అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్. ఆస్ట్రేలియాలో 15 మంది యూదులను ఘోరంగా కాల్చి చంపిన తీవ్రవాది 2 సార్లు పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఆస్ట్రేలియా లోపల మ్యారేజ్ చేసుకొని అతడు హైదరాబాద్కి చెందిన వ్యక్తి అని మనందరికీ తెలిసిందే. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి నికా చేసుకున్నాడు. సో అతని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక్కసారి డిస్కస్ చేద్దాం దీని గురించి. అక్కడ మ్యారేజ్, ఇక్కడ నికా. 1999లో ఆస్ట్రేలియాలో యూరోపియన్ మహిళతో సాజిద్ అక్రమ్ వివాహం చేసుకొని ఆపై ఆమెతో హైదరాబాద్ వచ్చి ఇక్కడ సాంప్రదాయం ప్రకారం నికా చేసుకున్నాడు. కుమారుడు నవీద్తో కలిసి 2016లో హైదరాబాద్ వచ్చి వెళ్ళిన సాజిద్ అనమాట. ఇతడు హైదరాబాద్ నుండి ఆస్ట్రేలియాకు వలస వెళ్ళి అక్కడున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇండియాకు వచ్చి ఇక్కడ నికా చేసుకొని వాళ్ళ కొడుకు పుట్టిన తర్వాత ఆస్తి కోసం అని చెప్పేసి దాన్ని సెటిల్ చేద్దామని హైదరాబాద్ వచ్చి వెళ్ళాడనమాట. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ను ఆనుకొని ఉన్న పార్కులో యూదులపై కాల్పులు జరిపిన ఐసీసీ ఉగ్రవాది హైదరాబాదీ సాజిద్ అక్రమ్ 2 సార్లు వివాహం చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇతడు 2016లో తన కుమారుడితో కలిసి ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్ళినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయన్నమాట. సో దీంతో వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, హైదరాబాద్కి వచ్చి వెళ్ళారు, తర్వాత ఆస్ట్రేలియా నుండి ఇంకెక్కడికి వెళ్ళారు, ఫిలిప్పీన్స్కి వెళ్ళి అక్కడ ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు, ఎవరితో ట్రైనింగ్ తీసుకున్నారు అని మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారనమాట. అయితే ఈ జంట 2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ సాజిద్ తల్లిదండ్రుల సమక్షంలో మరోసారి నికా చేసుకున్నారు. 2001 ఆగస్టు 12న నవీద్ జన్మించిండు. అతడు 15వ ఏట తండ్రితో కలిసి హైదరాబాద్ వచ్చిండని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ అప్పట్లో కొద్ది రోజుల పాటు టోలీ చౌక్లోని గడిపిన వీళ్ళు, హైదరాబాద్ టోలీ చౌక్లో వీళ్ళు ఉన్నారనమాట. ఇక్కడున్న కొన్ని స్థిరాస్తులను విక్రయించి వెళ్ళినట్లు తెలిసింది. ఆ మొత్తాన్ని చెల్లించి వీళ్ళు ఏం చేసిండ్రంటే ఆస్ట్రేలియాలో ఒక ఇల్లుని తీసుకుని ఆ ప్రాపర్టీస్ అన్ని వాళ్ళ వైఫ్ పేరు మీద కన్వర్ట్ చేసినట్లున్నాడు. ఇదంతా ప్రీ ప్లానెడ్ అటాక్ ఇదంతా. అలా చేసిండ్రు. నవీద్ 2019లో సిడ్నీలోని ఆల్ మురాద్ ఇన్స్టిట్యూట్లో చేరి అరబిక్ నేర్చుకున్నాడు. అక్కడే ఇతడికి పరిచయమైన వారి ద్వారా ఐసిస్లో చేరాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనమాట. వీళ్ళు స్టార్టింగ్ మంచిగా ఉంటారు, ఈ తీవ్రవాదులు వీళ్ళని వీళ్ళు తీవ్రవాదులాగా మార్చేసిండ్రు. ఫైనల్గా ఆ మైండ్ సెట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే తీవ్రవాదుల గురించి మాట్లాడినా, తీవ్రవాదుల విషయాలు చెప్పినా ఆ మైండ్ సెట్ ఉండదు. ఈజీ అట్రాక్ట్ అయిపోయిండ్రు. ఘోరంగా 15 మందిని చంపేసిండ్రు వీళ్ళు. చాలా అన్యాయం ఇది. తర్వాత ఇక్కడ గత నెల 1న ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి 28న తిరిగి వచ్చారు. అయితే ఆ సమయంలో వీళ్ళు ఫిలిప్పీన్స్లో ఉన్న మిండానాలో ఐలాండ్లోని ఐసీసీ శిబిరంలో శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది వీళ్ళకు. వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు క్లియర్గా. నవీద్పై నేరాభియోగాల నమోదు. వీళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఎంతమందిని అయితే చంపిండ్రో అవన్నీ బ్రతికున్న నవీద్. యాక్చువల్గా సాజిద్ చనిపోయిండు, ఈ నవీద్ బతికినాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని. అతని పైన నేరాభియోగాలన్నీ వేసిండు. బోండి బీచ్ నిందితుపై 59 అభియోగాలు అనమాట. 15 హత్య కేసులు, 15 మందిని చంపిండ్రు కదా, ఆ కేసులన్నీ ఇప్పుడు బ్రతికిన నవీద్ పైన వేసిండు అనమాట. ఇతను బుధవారం కోమా నుంచి బయటకు వచ్చాడు. అటాక్ల పోలీసుల కాల్పులో కోమాలోకి వెళ్ళిండు. బయటికి వచ్చిన వెంటనే ఇన్ని అభియోగాలు పెట్టేసి 59 అభియోగాలు పెట్టేసి చేతులకు బేడీలు కూడా వేసిండ్రు. ఇక్కడ అందరూ యూదులే పాపం. జనరల్గా నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కువ యూదుల మీద అటాక్ అవుతుంది, తర్వాత ఇండియన్సే టార్గెట్ అవుతారు ఈ తీవ్రవాదులకు. ఉగ్ర ఘటనలో చనిపోయిన వారందరినీ పోలీసులు గుర్తించారు. వారంతా యూదులేనని తేలింది. బుధవారం నుంచి వారు అంత్యక్రియ ప్రక్రియ ప్రారంభమైంది. 5 పిల్లల తండ్రి అయిన ఎలిష్ క్లాంగర్ అంత్యక్రియలను అశ్రునయనాల మధ్య జరిపారు. ఆయన సహాయ రబ్బీగా మత గురువుగా పనిచేసేవారు. బోండి బీచ్లో యూదుల కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించిండంట పాపం. బెడ్ మీదనే చంపేయాల్సింది యాక్చువల్గా పోలీసులు అందరూ. బాండీ బీచ్ ఘటనతో ఉగ్రవాది నవీద్ అక్రమ అరెస్ట్. కోమాలోంచి తేరుకోగానే అరెస్ట్ చేసిన ఆస్ట్రేలియా పోలీసులు మొత్తం 59 నేరాలు చేసినట్లు కేసు నమోదు. అయితే ఇక్కడ వెలుగులోకి మరో జంట సాహసం వచ్చింది. స్టార్టింగ్లోనే వీళ్ళు ఎప్పుడైతే గన్లు తీసి కాల్చడం ప్రారంభించిండ్రో 50 ఏళ్ల ఉగ్రవాది సాజిద్, అతని కుమారుడు నవీద్ సమీప పార్క్ పాదాచారుల వంతెన వద్ద కాల్పులతో తెగబడుతున్నప్పుడు వారిని అడ్డుకునేందుకు ఒక వృద్ధ జంట ప్రయత్నించిందంట పాపం. ఆ వీడియో కూడా వచ్చింది, ఇప్పుడు వైరల్ అవుతుంది అది. ఆ బోరిస్ సోఫియా గుర్మాన్ అనే వృద్ధ జంట అటుగా వెళ్తున్నప్పుడే ఈ తండ్రి కొడుకులను అడ్డుకొని గన్ను లాక్కునే ప్రయత్నం చేసిండ్రు. కానీ వీళ్ళు కింద పడిపోయేసరికి పాపం వీళ్ళిద్దరిని కూడా చంపేసిండు. ఇంత ఘోరంగా కిరాతకంగా చంపేసిండ్రు. ఈ తీవ్రవాదుల్ని బహిరంగంగా ఉరిదీయాలి, అప్పుడే అందరూ వేరే వాళ్ళకన్నా బుద్ధి వస్తుంది. సో ఇదండి వీడియో సారాంశం. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇటువంటి వీడియోస్ని 5 మినిట్స్ లోపలనే డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ.